చెరువులు తవ్వింది ఏ చేతిలో అడగొద్దా రామప్ప గుడికి వందల మోసు గుండెల పదవి ఉంటుంది ఎవడు హైదరాబాద్ కొంతమంది కట్టిన కూలీల ఎవరు అడగొద్దా మిత్రులు ఎవరో శత్రువు ఎవరో బానిసగుంటే తెలియదురా అందుకనే తరతరాలుగా బతికేదారే దొరకలేదురా తెలంగాణ అగ్రకుల దొరలు తమ రాజ్యాన్ని నిర్మించుకున్నప్పుడు 2000 ఏళ్లు అదే దొరల పాదాల కింద నలిగిపోయి దోపిడీకి గురైన ఈపీఎస్సీలు తమ స్వరాజ్యాన్ని తెలంగాణలో నిర్మించుకోవద్దా? ఉద్యమమంటే ఉరుకులాడుతాం ఉపన్యాసముల కూగుతాము జెండామోసు అగ్రవర్ణముకే అందిస్తాం శ్రీమాసనము భక్తి శ్రద్ధలతో రక్త మాంసములు ఉలిసి సంపదగా మలిచినము సకలం వాళ్ళకే అర్పించి మనమయ్యాము అమర వీరులము సమ్మక్క సారక్క మేడ రాజుడా సమర మార్గమే నడవకపోతే సర్దారు పాపన్న గౌడుడా స్వరాజ్య కాంక్షలు కోరకపోతే అంబేద్కర్ కాంశీరామ్ పూలే ఆశయ స్వశక్తి స్వరాజ్య స్థాపనకై దండిగ 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 ఉన్నది అస్తి అధైర్యమెందుకు విధిలించు ఈ అధర్మవాదము ఎదురించు మన విశారదన్ మహారాజే ఉన్నాడు వీరుడిలా విజృంభించు దండిగ 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 ఉన్నది ఎస్తి రాజేశను బహుజన గుండెలు పేర్కొంది ఎస్తి గడుగుల గడుగురా ఎస్తి జ్ఞానపు అడుగురా ఎస్తి నీ ఉడికే ఉడికే దాటల వయలు నాలు నీ ఉడికే ఉడికే దాటల వయలు అధైర్యమెందుకు విధిలించు ఈ అధర్మవాదము ఎదురించు మన విశారదం మహారాజే ఉన్నాడు వీరుడిలా విజృంభించు దండిగ 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 ఉన్నది ఎస్తి దండోరాదేశము వందన గుండెలు వేసుంది దండిగ 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 ఉన్నది ఎస్తి దండోరాదేశము వందన గుండెలు వేసుంది నీ ఉడికే ఉడికే జాతర భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి, విశారదన్ మహారాజు గారి నాయకత్వం వర్ధిల్లాలి, డిఎస్పి వర్ధిల్లాలి, డిఎస్పి. వీళ్ళందరూ సమావేశం దగ్గర కుర్చీల్లో ఒకరొకరు అందరూ కూర్చోండి. సమావేశాన్ని ఉద్దేశించి మనం కొన్ని విషయాలు మాట్లాడేది ఉంటుంది కాబట్టి అందరూ కూర్చోవలసిందే. కూర్చోండి.
వర్ధిల్లాలి మహనీయుల ఆలోచన విధానం. వర్ధిల్లాలి వర్ధిల్లాలి. మరియు నా సర్పంచ్, డిప్యూటీ సర్పంచ్, ఎంపీటీసీ అమిత్ భాయ్, ముఖ్యంగా ఈ 10,000 కిలోమీటర్ల యాత్ర ప్రారంభించిన డాక్టర్ విశారదన్ మహారాజ్ గారికి నమస్సుమాంజలి. ఈరోజు ఇక్కడ మన గ్రామంలో స్వరాజ్య పాదయాత్రకు సంబంధించి సభ ప్రారంభమైంది. అయితే ఈ స్వరాజ్య పాదయాత్ర ప్రారంభించడానికి ముఖ్యమైన అంశం ఏంటంటే, మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశాన్ని మనం ఏ విధంగా పరిపాలించుకోవాలి అనే దానికి ఒక భారత రాజ్యాంగాన్ని రాయడం అయింది. ఈ భారత రాజ్యాంగాన్ని ఎవరు రాసిందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అయితే ముఖ్యంగా ప్రపంచంలోని మహామేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అయితే బిఆర్ అంబేద్కర్ ఒక కులానికి, ఒక మతానికి కాకుండా భారతదేశంలో ఉన్న అందరూ ప్రజలకు సమానమైన హక్కులు కల్పించబడ్డాయి. దీంట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలని, హిందువులు, ముస్లింలు, సిక్కులు అందరికీ ఎవరెవరికి సమున్నత స్థానం కల్పించబడింది. మరి అటువంటి భారత రాజ్యాంగము మనకు స్వాతంత్రం వచ్చేసి సుమారు 70-80 సంవత్సరాలు అవుతుంది. మరి భారతదేశము చైనా, జపాన్, జర్మనీ దేశాలతో మనము పోటీ పడాలి, కానీ మనకంటే వెనుక ఉన్న దేశాలతో మనం పోటీ పడకూడదు. మరి అటువంటి అభివృద్ధి అయిన దేశాలతో పోటీ పడాలంటే ఫస్ట్ మన రాజ్యాంగాన్ని మనం అమలు చేసుకోవాలి. మరి మన రాజ్యాంగాన్ని మన పాలకులు ఏం చేస్తున్నారంటే అమలు చేయకపోవడం వల్ల ఈ స్వరాజ్య పాదయాత్ర ఈరోజు ప్రారంభమైంది. అంటే మనకి ఏవైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులు మొత్తం మన వరకు వస్తలేవు. విద్య మన వరకు వస్తలేదు, వైద్యం వస్తలేదు, ఉపాధి వస్తలేదు. కాబట్టి ఒకప్పుడు స్వాతంత్రం కొరకు ఏ విధంగా పోరాడినరో ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి రండి మీరు ఆడంటే మళ్ళీ అందరు మీ వైపే చూస్తారు. పదివేల కిలోమీటర్ల కాలినడక అనేది ఆలోచించారు ఎప్పుడైనా? ఈ 10,000 కిలోమీటర్ల కాలినడక ఒక 500 రోజుల కాలినడక.
ఈ 500 రోజులు కాలినడక ఎందుకు చేస్తున్నారు? ఒక సినిమా కోసం పోతాం, ఒక ఫంక్షన్ కోసం పోతాం, మన జీవితంలో ఎన్నెన్నో కార్యక్రమాలకు పోతాం. కానీ 10,000 కిలోమీటర్లు అనే విషయం మీద మనం ఆలోచించలేకపోతాం. ఈ 10,000 కిలోమీటర్ల కాలినడక మన రాజ్యాన్ని స్థాపించడం కోసం. మన రాజ్యాన్ని స్థాపించడం కోసం ఈ కాలినడక. అందుకనే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన రాజ్యాన్ని స్థాపించుకోవాలి. ఇప్పుడున్నది మన రాజ్యం కాదు. 1000 సంవత్సరాల నుంచి ఏ అగ్రకులాలు మనల్ని పీడించి పిప్పి చేసి వాళ్ళ కింద బానిసల్లాగా చేశారో వాళ్లే మళ్ళీ అధికారంలో ఉన్నారు ఈరోజు. అంటే 2500 సంవత్సరాల నుంచి మన మీద ఎవరు పెత్తనం చేసి దోపిడీ చేస్తున్నారో వాళ్లే మళ్ళా రాజ్యానికి వచ్చారమ్మా. అంత తప్పి రాజ్యానికి రావాల్సింది ఎవరు? ఈ రాజ్యాన్ని పరిపాలించాల్సింది ఎవరు? అట్టడుగు సమాజంలో పేదలుగా ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలు, కోట్ల మంది ప్రజలు, ఈ దేశంలో 100 కోట్ల మంది ప్రజలు జీవితం అంటే ఏంటో తెలియకుండా బతుకుతున్నారు. అంటే ఒక్కసారి వచ్చే జన్మకి, ఒక్కసారి వచ్చే ఈ జన్మకి జీవితం అంటే ఏంటో తెలియకుండా చనిపోవడం ఎంత బాధాకరమైన విషయం. రూపమేమో మనిషి రూపం, పుట్టుక మనిషి రూపం. మరి మనిషిగా పుట్టినప్పుడు జీవితం అనేది కూడా మనిషికి ఉండాలి. ఆగరాదమ్మా, ఏం ఫోన్లు తల్లి. లేపు తలకాయ లేపు, నా వైపు చూడు. వచ్చినగా, ఇంత దూరం వచ్చినగా, మీకు చెప్పాలి. మానవ రూపంలో జన్మించినోడికి జీవితం అంటే ఏంటో తెలియాలి. మనిషి అంటే తనకి జీవితం ఉండాలి. కానీ మనం మానవ రూపంలో పుట్టి జీవితం అంటే ఏంటో తెలియకుండా చనిపోతుంది. ఇంతకన్నా ఘోరమైన సంఘటన భూగోళ చరిత్రలో ఇంకొకటి లేదు నాకు తెలిసి. ఏం బట్టలు, మన రూపాలేంటి, మన శరీరాలేంటి, మన అనారోగ్యాలేంటి, మన కుటుంబాల్లో ఉన్న కష్టాలు కన్నీళ్ళు ఏంటి, పిల్లల కష్టాలు, తల్లి కష్టాలు, తండ్రి కష్టాలు, తాతల కష్టాలు, ఇన్ని కష్టాలని దిగమింగుకుంటూ బతకాల్సిందేంటి? మరి మార్పు కోసం బతకాలి కదా. ఎవరిని మందలిచ్చినా పుట్టెడు దుఃఖం, ఎవరిని గదిలిచ్చినా అంతులేని కష్టాలు. ఒక ఇంటికి పోయి కూర్చొని చెప్పమ్మా నీ కష్టాలు అంటే అంతులేని కాదు. బిడ్డల పెళ్లి చేసేటప్పుడు సమస్య, పిల్లల్ని చదివించేటప్పుడు సమస్య, అనారోగ్యాల పాలైతే సమస్య, పక్కింటోడో ఊళ్ళో ఇంకోడో మనల్ని అవమానిస్తే, మనల్ని ఇంకేదైనా మాట అంటే వానితోటి సమస్య. మరి ఏనాడైనా మనం ఈ సమస్యలన్నింటినీ మార్చుకొని ఒక కొత్త బంగారు లోకాన్ని సృష్టించి, ఒక గొప్ప రాజ్యాన్ని సృష్టించి అందులో మనమందరం ఆనందంగా బతకాలి అని ఆలోచించాలి కమ్మా. నీకు 60-70 ఏళ్ళు ఉన్నా నువ్వు కొంతవరకన్నా యుద్ధం చేస్తే నీ బిడ్డలేగా మహారాజులయ్యేది. మరి ఈ సమాజాన్ని మార్చాలని
ఒక అంటరాని జాతిలో పుట్టినటువంటి అంబేద్కర్ కోట్ల మంది దుఃఖాన్ని చూసి తట్టుకోలేక కుటుంబాన్నే బలిపీఠం ఎక్కించి కోట్ల మంది, వందల కోట్ల మంది వాళ్ళకి పడ్డ సంఖ్యలన్నీ ఇప్పాలని, మనందరికీ దేవుళ్ళకే దేవదేవుడైన ఒక అంబేద్కర్ మనకి భారత రాజ్యాంగం అనే పుస్తకం రాసిచ్చి దీంట్లో ఉన్న విషయాల్ని, దీంట్లో ఉన్న సంగతిని తెలుసుకొని మన దుఃఖాన్ని, మన కష్టాలని, కన్నీళ్ళని పోగొట్టుకోమని. కానీ దురదృష్టవశాలు ఏంటంటే 70 ఏళ్ల నుంచి ఉన్న ఈ పార్టీలు, ప్రతి పార్టీ మన జీవితంలో ఎంతో కొంత మార్పు వచ్చింది అనే దానికి కారణం ఆ భారత రాజ్యాంగమే అని ఏ ఒక్క పార్టీలు 70 ఏళ్ళ నుంచి చెప్పట్లేదు. ఈ ఎంత అన్యాయం ఇది! నీ బిడ్డ బడికి పోతున్నా, నీ బజార్లో, నీ కాలనీలో ఎవరికన్నా 1-2 ఉద్యోగాలు వచ్చినా, నీకు పెన్షన్ వచ్చినా, ఒక రేషన్ కార్డు వచ్చినా, నీకు ఓటు హక్కు వచ్చినా, నీ పేరు మీద గవర్నమెంట్ నుంచి ఏ మంచి జరిగినా దానికి కారణం పాలకులు కాదు, పరిపాలించే పార్టీలు కాదు. మనకు ఎంతో కొంత మంచి జరిగిందంటే దానికి కారణం అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగ వాక్యం కారణం. అందుకని మనం రాజ్యాంగం అనే పుస్తకాన్నే దండం పెట్టాలి. ఈరోజు ముస్లింలుగా ఉన్నారు, ముసల్మాన్లు ఎవరైనా వారి దివ్య ఖురాన్, దివ్యం అంటే దైవత్వం, వారి దివ్య ఖురాన్ మనందరినీ పరలోకంలో కాపాడేది ఖురాన్. ఖురాన్ ఒక విశ్వాసం, ఒక నమ్మకం. కానీ మీకు ఒక కన్ను ఖురాన్ అయితే మరొక కన్ను మీకు భారత రాజ్యాంగం అని చెప్తుంది. మిమ్మల్ని ఈ దేశంలో ముస్లిం అనేటువంటి మన బంధు సమాజం వాళ్ళని రక్షించే ఒకే ఒక్క ఆయుధం భారత రాజ్యాంగం ఒక్కటే వాళ్ళని రక్షించేది. అట్లనే మనందరినీ రక్షించేది కూడా అది. మన చేతికి రాజ్యాంగం ద్వారా ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చిండు మన చేతి అంబేద్కర్. ఈ ఓటు అనే ఆయుధం నీ రాజ్యాన్ని తెచ్చుకోమని ఓటు ఇచ్చాడు. బాగా అర్థం చేసుకోవాలి. నీ రాజ్యాన్ని తెచ్చుకొని ఓటు హక్కు ఇచ్చిండు అంబేద్కర్. ఇప్పుడున్నటువంటి పరిపాలకులు, జాగీర్దారులు, జమీందారులు, దొరలు, పెత్తందారులు, రెడ్డి దొరలు, వెలమ దొరలు ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని, గ్రామాన్ని, మొత్తం రాజకీయాన్ని, భూమిని, సంపదని వాళ్ళ చేతిలో పెట్టుకొని మనల్ని బానిసలుగా వాడుకుంటూ బలిపీఠం ఎక్కిస్తూ 5 ఏళ్లకు ఒకసారి సింహాసనం ఎక్కడానికి అంబేద్కర్ ఇచ్చిన ఓటు ఎక్కడెక్కడుందో మన దగ్గరకు వచ్చి ఒంటి మీద బట్ట లేనోళ్ళు, ముఖంలో కళ లేనోళ్ళు, ఒంట్లో రక్తం లేనోళ్ళు, ఒంటి మీద సరైన వస్త్రం లేనివాళ్ళు, కూలిపోయి కాలిపోయిన ఇండ్ల మధ్యకు వచ్చి ఈ అమాయక ప్రజల దగ్గరికి ఈ అగ్రకుల దొరలు వచ్చి మన చేతిలో ఉన్న వజ్రాయుధం ఆ వజ్రాయుధం దాంతో నువ్వు యుద్ధం చేయి అంటే మన జీవితం యుద్ధంతో ముడిపడి ఉంది. యుద్ధమే చేయకపోతే మనకి జీవితమే రాదు, మన కష్టాలు కన్నీళ్లు పోవు. కొద్దిగా అర్థం చేసుకోండి. నా జాతి ప్రజలు, ఈ దేశంలో ఉన్న 90% మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలు, ప్రజాస్వామికవాదులు
మనందరము యుద్ధం చేయడానికే మన చేతికి ఓటు కట్కాన్ని ఇచ్చింది. అంటే దీంట్లో ఉన్న అర్థం ఏంటంటే, మన చేతికి వజ్రాయుధం అనే ఓటు కట్కాన్ని ఇచ్చి ప్రతి మనిషిని యుద్ధం చేయమన్నాడు అంబేద్కర్. కానీ దురదృష్టమా ఏంటో కానీ మనం ఎవరమూ యుద్ధంలో లేవు. తెల్లారుతుంది, ఆకలి కోసం కూలి పని చేసుకోవాలి, పోదని నిద్రపోవాలి. తరతరాలు ఇదే సాగింది. కానీ 24 గంటల్లో 8 గంటలు పని చేసుకొని బతుకు, ఒక 6 గంటలు నీ నిద్రకు, ఇంకో 4 గంటలు నీ కుటుంబానికి కేటాయించు. కానీ జాతి ప్రజలు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు 4 గంటల యుద్ధం చేయాలి ఈ దొరల మీద. 4 గంటల యుద్ధం చేయాలి. అప్పుడే నీ బిడ్డలకు కావాల్సిన రాజ్యం వస్తుంది. అంత గొప్ప ఓటు కట్గానే మన చేతిలో పెట్టిండు అంబేద్కర్. మరి ఆ ఓటు రాబట్టే మన ముఖం వైపు, మన ఇంటి వైపు ఎవడన్నా చూస్తున్నారు పార్టీ. గతంలో 30 ఏళ్ల క్రితం కూడా ఒక దొర ఇంట్లోనో, ఒక రెడ్డి గారి ఇంట్లోనో, ఒక రావు గారి ఇంట్లోనో, ఒక మాదిగాయనో, ఒక బీసీ ఆయన కూలి పని చేసి వాళ్ళ ఇంట్లోనే 40 ఏళ్ళు సేవ చేసి చచ్చిపోయినా ఆ చనిపోయిన శవం దగ్గరికి ఎవడు రాడు. 40 ఏళ్ళు పని చేయించుకున్నా. 40 ఏళ్ళు పని చేయించుకున్న ఒక దొర ఆ ఇంట్లో మనిషి చనిపోతే కనీసం నా ఇంట్లో కూడా చనిపోయిండు పని చేసేవాడు అన్న ఆలోచన కూడా లేదు. వాళ్ళ ఇంట్లో, ఆ దొరగారింట్లో ఒక ఆవు చనిపోతే ఏడుస్తారు, ఒక పశువు చనిపోతే ఏడుస్తారు. కానీ అదే ఇంట్లో పనిచేసిన ఓ మాదిగా ఆయన, ఒక బీసీ ఆయన 40 ఏళ్ళు వాళ్ళకి జీతం చేసిన అతను చనిపోతే అతన్ని పలకరించడానికి కూడా ఆ కుటుంబానికి రాదు. మరి వాళ్ళ ఇంట్లో గొడ్డు చచ్చిపోతే ఏడుస్తాడు. వాళ్ళ ఇంట్లో 40 ఏళ్ళ జీతం చేసిన మనిషి చనిపోతే కనీసం చనిపోయిండన్న వార్త తెలుసుకోడు. చనిపోయిన తర్వాత తన సానుభూతి తెలియదు. కానీ ఈరోజు మన ఇంటి చుట్టూ తిరుగుతూ మన ఓటు కోసం మనకు అదో ఇదో ఏదో ఆశ చూపిస్తూ మన ఓట్లని దొంగిలిస్తున్నారు మన ఇండ్ల చుట్టూ తిరిగి. అందుకనే మనకిచ్చిన ఓటు హక్కుతోటి మనం రాజ్యానికి రావాలి. ఇప్పుడున్న దొరల రాజ్యంలో, ఇప్పుడున్న అగ్రకులాల రాజ్యంలో డబ్బులున్నా సరే, అధికారం ఉన్నా మన జీవితాన్ని బాగు చేసుకోవడానికి ఏ అవకాశం ఇవ్వట్లేదు. మరి మనందరికీ జీవితం అంటూ తెలియాలి, మనందరం సంతోషంగా బతకాలంటే కనీసం ఒక 6 విషయాలు ఉండాలి మనిషి. ఒకటి, మనందరికీ భూమి కావాలి. సాగునీటి సౌకర్యం ఉన్న ఒక 2 ఎకరాల భూమి కావాలి. మనందరి బిడ్డలు చదువుకోవడానికి ఉద్యోగం, విదేశాలకు పోయి ఉద్యోగం సంపాదించి తల్లిదండ్రులకు డబ్బులు పంపగలిగే అంత గొప్ప ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్ స్కూలు నిర్బంధంగా మన బిడ్డలకి ఉద్యోగం వచ్చేంత వరకు చదివించే ఒక బడి కావాలి. మనకి ఏదైనా రోగం వస్తే ఒక హాస్పిటల్ కావాలి. మనకి ఒక 4 గదుల ఇల్లు కావాలి. వేల సంవత్సరాల నుంచి వాళ్ళ భూములలో రక్తమాంసాలు చిందించి పనిచేస్తున్న మన ఆడవాళ్ళకి నీడ పట్టునే ఉండి రోజుకి 1000 రూపాయలు సంపాదించే ఒక పని కావాలి.
మనందరి మధ్య ప్రేమతో, మనందరి మధ్య ఈర్ష్యాద్వేషాలు లేని ప్రేమతో కలిసి బతికే ఒక సమాజాన్ని కట్టాలి. ఈ 6 పనులు 70 ఏళ్ల నుంచి ఏ ఒక్క పార్టీ 6 పనులు చేయట్లేదు. చాలా జాగ్రత్తగా వినాలి ఈ విషయం. నీ చేతికి 2 ఎకరాల భూమి ఇస్తే, నీళ్లు బారే భూమిని 2 ఎకరాలు నీ చేతిలో పెడితే నువ్వు బలవంతురాలువైతే, నీ బిడ్డలు అమెరికా పంపించేంత గొప్ప చదువులు చదివితే నీ కుటుంబం బలవంగా తయారై, నీకు రోగం వచ్చినా నొప్పి వచ్చినా ఒక ఫ్రీ హాస్పిటల్ కట్టిస్తే మన కుటుంబం ఆర్థికంగా నిలబడితే నష్టపోదు. మనకి ఒక 4 గదుల ఇల్లు కట్టిస్తే ఎంతో గౌరవంగా బతుకు. మనకి చేతి నిండా పని, మనకి ఇల్లు, మనకి ఒక భూమి, మన బిడ్డలకి చదువు, మనకి హాస్పిటల్, ఒకరి మీద ఒకరు దాడి చేయకుండా, మనల్ని ఎవడు దోపిడీ చేయకుండా ఒక సమాజం. ఈ 6 పనులు కాంగ్రెస్, బీజేపీ, టిఆర్ఎస్, అగ్రకుల పార్టీలన్నీ దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఈ 6 పనులు ఎందుకు చేయట్లేదు? ఇక్కడ మేము విమర్శించేది ఒక పార్టీని అనట్లే, ఒక కులాన్ని అనట్లే, మనమంతా బలహీన వర్గాలు. మరి ఈ 6 ఎందుకు చేయట్లేదు అని నేను ఒకటే మాట చెప్తున్నా. ఈ 6 పనులు మీరు ఎందుకు చేయట్లేదు అని ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు గల్లా బట్టి అడిగిందా ఒక ఆడ మనిషి? మరి అడగట్లేదు. ఈ అడగనప్పుడు నువ్వు అడగడానికి రావైతే, నీ రాజ్యాన్ని నిర్మించుకోవడానికి రావైతే, నీ రాజ్యాన్ని నిర్మించుకోవడానికి యుద్ధం చేయవు, దోపిడీ చేసే అగ్రకుల దొరల మీద యుద్ధం చేయవు, అంటే బ్రతుకంతా రాజీ పడి కూలి పని చేసి ఒక ముద్ద తీసుకొచ్చి బిడ్డలకు పెట్టాలి. కానీ బిడ్డలు ఎలాంటి జీవితం అనుభవించకుండా బిడ్డలు రోడ్ల మీద పడుతున్నారు కదా, వాళ్ళని రోడ్ల మీద పడేసి వాళ్ళ కోసం ఏ పోరాటం చేయకుండా వాళ్ళని ఆ విధంగా వదిలిపెట్టడం తప్పు కదా. మరి ఈ 5ంటిని సాధించాలంటే నీ ఓటుతో నీ స్వరాజ్యాన్ని నిర్మించుకో. నీ స్వరాజ్యాన్ని నిర్మించుకో. ఈ గ్రామాన్ని కట్టింది ఎవరు? మనం. ఈ గ్రామం చుట్టుపక్కల వేలాది ఎకరాల్లో భూముల్లో పనిచేసేది, నడుము లోతు బురదల దిగబడి నాటేసేది ఎవరు? మనం. మగోళ్ళు దేశం మీద పడి బిల్డింగులు కట్టుకుంటూ ఆ రోడ్లు వేసుకుంటా దేశ దిమ్మర్లాగా దేశమంతా పని చేసుకొని కుటుంబాన్ని చిన్న భిన్నం చేసుకొని బతికేది మనం. ఒక్క ఎన్నికల టైంలో మన ఓటుని దొంగిలించి రాజ్యం చేస్తే దేశాన్ని కడుతుంది మనం, భూములలో శ్రమ చేసేది మనం, వారికి ఓట్లేసేది మనం, వారికి సారదాగి పన్నులు కట్టేది మనం, వారి సినిమాలు చూసేది మనం. ఇన్ని చేసిన మనం మన ఓటు దొంగిలించి సింహాసనం మీద కూర్చున్నోడి దగ్గరికి పోయి మాకు రేషన్ కార్డు ఇవ్వండి, మాకు కానీ బియ్యం పెట్టండి అని చేయి దాచి అడుగుతాం. కానీ స్వరాజ్య పాదయాత్ర ఏం చెప్తుంది? ఆ సింహాసనం ముందుకు పోయి ఎవ్వరూ అడగడానికి వీలేదు. ఎందుకంటే ఎవరు మారినా వాళ్ళు మనకి 5 ఇవ్వరు. ఎందుకు ఇవ్వరో చెప్పాను. మనం శక్తిమంతులమైతే వాళ్ళని ఏమీ అడగమని, వాళ్ళ మాట వినమని. ఈ 5ంటిని మనకిస్తే ఈ ప్రభుత్వం మాట, ఈ పాలకుల మాట మనం వినం కాబట్టి మనకి 5 ఇవ్వట్లేదు. అందుకని ఆ సింహాసనం మీద కూర్చున్న ప్రభువుని ఎన్నిసార్లు అడుగుదాం?
ప్రభువు మీద కూర్చున్న సింహాన్ని ఎన్నిసార్లు అడుగుదాం? సింహం దగ్గరికి పోయి ఇక నుంచి నువ్వు మేకలను తినడం బంద్ చేయని మేకలంతా పోయి సింహానికి దండం పెడితే సింహం వింటదా? ముందు దండం పెట్టిన వాళ్ళందరినీ పీక తింటది ఫస్ట్. అందుకని సింహాసనం మీద కూర్చున్న అగ్రకుల ప్రభువులని ఏమీ అడగొద్దని నిర్ణయం తీసుకొని ఆ సింహాసనం మీద ఉన్న ధోరణి కూల్చి ఆ సింహాసనం మీద మనం కూర్చోవాలని స్వరాజ్య పాదయాత్ర. ఈ స్వరాజ్య పాదయాత్ర ఒక చాకలైన ఈ ఊరిని ఎందుకు పరిపాలించొద్దు, ఈ దేశాన్ని ఎందుకు పరిపాలించొద్దు, ఓ చెప్పులు కుట్టుకునే మాదిగాయన ఎందుకు ఈ లోకాన్ని పరిపాలించొద్దు, మనం ఎందుకు బానిసలాగా బతకాలి? నా ప్రయాణం 1000 కిలోమీటర్లు అయిపోయింది. ఎవరి ఒంటి మీద సరైన వస్త్రం లేదు, ఏ ముఖంలో బలం లేదు, ఆరోగ్యం లేదు, ఎవరి చేతిలో పైసా లేదు. కానీ ఈ దేశాన్ని పరిపాలించే పాలక వర్గాలు, వాళ్ళ ఆరోగ్యాలు, వాళ్ళ చదువులు, వాళ్ళ జీవితం, మన జీవితం ఎంత తేడా ఉంది. మరి వాళ్ళ బిడ్డల్ని గవర్నమెంట్ స్కూల్లో చేరిపియట్లేదు. ప్రభుత్వం ఎవరిది అంటే మా ప్రభుత్వమే అంటున్నారు, మా ప్రభుత్వం గొప్పది అంటారు. మా ప్రభుత్వం ప్రపంచంలోనే ఎక్కడా లేనంత గొప్పది అని చెప్తున్నారు కదా. మరి మీ బిడ్డల్ని మేము చదువుకునే బడిలో ఎందుకు చేరిపోయట్లే? గవర్నమెంట్ బడిలో మేము ఆరోగ్యాలు చెడిపోతే చూయించుకునే హాస్పిటల్లో మీరెందుకు చూయించుకోవటంలే? హాస్పిటల్లో మీకు ఈ హాస్పిటల్ పనికిరావు, ఈ బడి పనికిరావు. మీ బిడ్డలకి పెద్ద పెద్ద బడులు, మీకు పెద్ద పెద్ద హాస్పిటల్, కూలీ నాలి చేసుకునే జనం ఏమీ లేకుండా అంతమైపోవడం. మళ్ళీ మీ బిడ్డలకి కొత్త తరం. ఈరోజు 25 సంవత్సరాల పిల్లగాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు, గుట్కాలు వేసుకుంటారు, బజార్లు తిరుగుతున్నారు. మన బిడ్డలే పిచ్చోళ్ళలాగా తిరుగుతున్నారు. ఒకళ్ళ ఈ రాష్ట్రంలో 1 కోటి మంది తిరుగుతున్నారు. ఈ 1 కోటి మంది జీవితాలు ఇట్లా బలైపోవడానికి ఎవడు నేరస్తుడు, ఎవడు దోషి? 20 ఏళ్ల క్రితమే ప్రభుత్వం, 20 ఏళ్ల క్రితం ప్రభుత్వాలు ఉన్నాయి ఇక్కడ. ఆ 20 ఏళ్ల క్రితమే ప్రభుత్వాలు మన బిడ్డల్ని బడిలో చేర్పించి ఇంగ్లీష్ మీడియంతో బడిలో బట్టలతో అన్నంతో రూమ్ ఇచ్చి 1వ తరగతి నుంచి పీజీ వరకు మన బిడ్డల్ని 20 ఏళ్ల క్రితమే చదివించినట్టయితే నా బిడ్డలంతా ఇవాళ అమెరికాలో ఉండి మీ అందరికీ డబ్బులు పంపెట్టాడు. మరి 25 ఏళ్ల పోరగాడు ఇట్లా కావడానికి ఎవడు కారణం? ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన, ఈ దేశాన్ని పరిపాలిస్తున్న నాయకుడు. మనందరినీ నిర్బంధంగా చదివించున్నట్లయితే మన జీవితాలు ఎట్లా మారిపోయాయి? ఈ మాట మనం అడగకుండా మౌనంగా ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్లు అమ్ముకుంటే, ఓటు అమ్ముతున్నావు అని అంటే నీ కడుపులో పుట్టిన బిడ్డని నువ్వు అమ్ముకున్నట్టే. ఎందుకు? నీ బిడ్డని రాజును చేయడానికే అంబేద్కర్ ఓటు హక్కు ఇచ్చిండు కదా. నా బిడ్డ ఇక రాజు కావద్దు, బానిస కావాలా, జీతగాడు కావాలని నీ ఓటు 500లకు అమ్ముకుంటావు, 1000 రూపాయలకు అమ్ముతున్నావు, మాంసానికి 1/4 బాటిల్కి అమ్ముతున్నావు. కానీ మన రాజ్యాన్ని సాధించుకోవడానికి అంబేద్కర్ ఓటు ఇస్తే మనం ఓట్లు అమ్ముకుంటున్నాం. ఇది తప్పమ్మా. న్యాయంగా నీతిగా బతుకుతున్నాం అంటున్నాం మనం అందరం, నిజమే అది. మనలాగా నీతిగా బతికేటోడు భూమి మీద ఎవరు లేరు. పేదవాళ్లే నీతిగా బతుకుతారు. మరి నువ్వు ఓటు అమ్ముకుంటున్నావు కదా, అది అవినీతి కాదా? నీచమైన పని కాదా? పాపం కాదా? ఎవరో మహానుభావుడు ఒక తల్లి బిడ్డలను ఎట్లా ప్రేమిస్తుందో అట్లా ప్రేమించిండు మనను. మన కోసం 40 ఏళ్ల తన జీవితాన్ని బలిపీఠం ఎక్కించి మనందరి కోసం రాజ్యాంగం రాసి నువ్వు రాజ్యానికి రా అని మనకి ఓటు హక్కిస్తే ఆ ఓటు కట్కాన్ని దాంతో యుద్ధం చేయకుండా కత్తి తీసపోయి వాళ్ళకే ఇచ్చేసి 500కి. అంబేద్కర్ ఏమో
ఒక మాదిగ తల్లి, పేదరాలైన మాదిగ తల్లికి ఓటిచ్చిండు. 20 లక్షల కోట్ల రూపాయలున్న అంబానీకి ఒక ఓటే ఇచ్చిండు. ఈ ఏమీ భూమి లేని మాదిగ తల్లి ఓటు 20 లక్షల కోట్ల రూపాయలున్న అంబానీ ఓటుని 2 ఓట్లని సమానంగా చేసి పారేసిండు అంబేద్కర్. ఇద్దరు సమానమే. కానీ మనం రాజ్యానికి రావడానికి, మనము రాజ్యానికి వచ్చి ఈ సంపదని, ఈ భూమిని, ఈ ఉద్యోగాలని, ఈ హాస్పిటల్ని అన్నింటినీ నిర్మాణం చేసుకోవాలి మన రాజ్యం వచ్చాక. అందుకోసమే ఈ స్వరాజ్య పాదయాత్ర మొదలు పెట్టడం జరిగింది. ఈ స్వరాజ్య పాదయాత్ర యొక్క లక్ష్యం మనం రాజ్యానికి రావాలి. మనమే ఈ భూమి మీద రాజ్యానికి రావాలి. 90% ప్రజలం మనం, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు 90% ఉన్నాం మనం. 90% ఉన్నా ఈ 90% మందిని ముక్కలు ముక్కలుగా విడగొట్టి మన ఓట్లను కొనుక్కొని వాళ్ళు రాజ్యానికి వస్తున్నారు. ఈ జీవితం మారాలి. మనం మరో జీవితాన్ని సంపాదించుకోవాలి. ఒక దేశంలో ఒక బాబుకి కంటి చూపు కరువైందట, ఒక పిల్లగాడికి. వేరే దేశంలో కంటి చూపు పోయిందట ఆ బాబుకి. అప్పుడు ఈ విషయాన్ని కోర్టుకు తీసుకుపోయారట. కన్ను చూపు పోతే హాస్పిటల్కి పోవాలి. కానీ ఈ పిల్లగాడిని ఎక్కడికి పెట్టకపోయారు చెప్పండి? ఎక్కడికి పెట్టకపోయారు? కోర్టుకు పట్టకపోయారు. అక్కడ లాయరు ఒక వాదన చేస్తున్నాడు. నా బిడ్డ అంటే ఆ క్లయింట్, నా క్లయింట్ కనుగుడ్డు పోయింది, కనుచూపు పోయింది కళ్ళల నుంచి. ఈ కళ్ళల్లో కనుచూపు పోవడానికి కారణం ఎవరు అని వాదిస్తున్నాడు లాయర్. అనేక వాదనలు విన్నది కోర్టు. ఇంటికాడ గుడిసె లేదు, ఇంట్లో పైసలు లేవు, ఒక కటిక పేదవాడు, ఉన్నపాటు ఉన్నట్టు 10 ఏళ్ల పిల్లగాడికి 2 కళ్ళు పోయింది. ఒక లాయర్ ఆ పిల్లగాడిని హాస్పిటల్ తీసుకుపోకుండా కోర్టుకు తీసుకుపోయాడు. న్యాయమూర్తి తీర్పు చెప్పడం మొదలుపెట్టాడు. ఏమని తీర్పు చెప్పిండో తెలుసా? పిల్లగాడు 2 కళ్ళు పోతే ఈ ప్రజల శ్రమతో, ఈ ప్రజల రక్త మాంసాలతో, ఈ ప్రజల ఓట్లతో, ఈ ప్రజలు కట్టే ట్యాక్సులతో ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రే ఆ బిడ్డకి గంత పౌష్టికాహారం ఆ ముఖ్యమంత్రి పెట్టలేదు కాబట్టే ఆ పిల్లగాడి కళ్ళు పోయినాయని న్యాయమూర్తి తీర్పు చెప్పి ఈ కేసులో హంతకుడు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అని చెప్పాడు. కాదా? నీవు సింహాసనం మీద కూర్చోవడానికి మేమందరం రక్త మాంసాలు చిందిస్తే నువ్వు కూర్చున్నావు. నువ్వు సింహాసనం మీద కూర్చొని మా ఇంట్లో ఉన్న బిడ్డకి నువ్వు అన్నం పెట్టవా? గవర్నమెంట్ అంటే న్యాయం అర్థం చేసుకోవాలి. హంతకుడు ఎవరంటే ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించే పాలకులే హంతకుడు. ఇది ఈ రోజు కాదు. నేను ఏదో ఈ రోజు ప్రభుత్వాలను విమర్శించడానికి రాలే. చాలామంది పార్టీ వాళ్ళు వీడు దొంగ అంటే ఇప్పుడు ఇంకో 2వ దొంగని సింహాసనం మీద కూర్చోబెట్టాలి. ఒక పార్టీని ఇంకో పార్టీ తిడతా ఉంటారు. ఈ పార్టీ అని కూర్చోబెట్టాలి దాని మీద. కానీ మనకి భూమి, ఇల్లు, ఆరోగ్యము, హాస్పిటల్, చేతి నిండా పని ఇవన్నీ ఇవ్వనిది ఈ పార్టీలే, అన్ని పార్టీలే. మరి ఇలాంటి తీర్పు చెప్పాడు కదా ఆ న్యాయమూర్తి. ఈ విషయం ఎందుకు చెప్పిండు హంతకుడే అని అంటే, ఈ ప్రభుత్వాన్ని పరిపాలించే రాజులు తమ రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ కన్నబిడ్డల్లాగా పరిపాలించాలి, అది రాజధర్మం అని చెప్పింది రాజ్యాంగం. కానీ రాజ్యాంగ ధర్మం చెప్పినా ఆ బిడ్డలకి, ఆ సమాజానికి ఏమీ లేదు.
ఒక్కొక్క గ్రామానికి పోతుంటే నెలకొకళ్ళు చచ్చిపోతుంటారు, 20 రోజులకు ఒకసారి చచ్చిపోతారు. వాళ్ళు చనిపోవడం, వాళ్ళని బొంద మీద వేయటం. మరి ఇట్లా చనిపోతుంటే ఎవరో ఒకళ్ళ దగ్గర సంపదంతా మూట కట్టుకోబట్టి, ఎవరో కొంతమంది దగ్గర భూమి అంతా ఒక దగ్గర ఉండబట్టి, డబ్బంతా ఒకరి దగ్గర ఉండబట్టి అనేక గ్రామాలలో అనారోగ్యాలతో వందల వేల మంది చనిపోతున్నారు. వారికే ఒకరి ఆధిపత్యంలో ఉన్న రాజ్యం అందరికీ పంచి, ఒకరి ఆధిపత్యంలో ఉన్న భూమిని అందరికీ పంచి మనందరినీ గవర్నమెంట్ బిడ్డల్లాగా చూసినట్టయితే మనం ఎందుకు చనిపోతాం? మన బిడ్డలు ఎందుకు అట్లా అవుతారు? అందుకని మన రాజ్యానికి వచ్చినప్పుడు మనం ఈ 5 చేసుకుంటాం. వాళ్ళ రాజ్యంలో డబ్బులున్నా ఈ 5 చేయరు, మనం వాళ్ళ కాళ్ళ కిందికి పోమని. ఈ 5 సాధించుకొని బతకాలంటే మన రాజ్యం రావాలి, స్వరాజ్యం. ఈ స్వరాజ్యాన్ని స్థాపించడానికే, ఆ స్వరాజ్య చైతన్యాన్ని ఇవ్వడానికే బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, ముస్లింలని, క్రైస్తవులని అందరినీ కలుస్తూ ఈ సందేశాన్ని ఇచ్చుకుంటూ ప్రయాణం చేయడం జరుగుతుంది. అందుకని మీరంతా ఆలోచించాలి, జీవితానికి అర్థం ఏంటో ఆలోచించాలి. ఆలోచించి ఆ దిశగా మనం ప్రయాణం చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈ రోజు నుంచి మన జీవితాన్ని మార్చుకునే ఒక ఆలోచన కూడా తెచ్చుకోవాలని కోరుతున్నా. మనందరం రాజ్యానికి వచ్చినప్పుడే మన కష్టాలు, కన్నీళ్లు, అంతులేని దుఃఖం పోతుంది. అందుకని ఇక్కడ అందరూ ఈ విషయాలని చాలా జాగ్రత్తగా వినాలని కోరుతున్నా. ఈ గ్రామం చాలా చాలా చైతన్యవంతమైన గ్రామంలో. లాస్ట్ టైం కూడా ఇక్కడే కదా మీటింగ్, ఇదే వేదిక ముందర. సరే, మన ఈ గ్రామంలో ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళు చాలా గొప్పగా మాట్లాడారు. ఆ మాటల్ని కొనసాగించాలని కోరుతున్నా. మన హిదాయత్, మన అన్నగారి పేరు, వారు నాకు ఈ గ్రామం వచ్చినప్పుడు వారి విశ్వాసాల ప్రకారం నాకు దట్టి కట్టారు. 5,000 కిలోమీటర్ల పాదయాత్ర విజయవంతమైంది. రెండోసారి కూడా వచ్చి ఇదే ఊరి నుంచి వచ్చి నా చేతికి దట్టి కట్టారు. ఈ 10,000 కిలోమీటర్ల యాత్ర కూడా మనకి స్వరాజ్యాన్ని తెచ్చిపెట్టింది. కావలసిందల్లా మనస్ఫూర్తిగా పనిచేయడం. అందుకని స్వరాజ్య పాదయాత్ర ఒక ఉద్యమం. ఈ ఉద్యమంలో మీరందరూ పాల్గొనాలి, ఈ యాత్రను విజయవంతం చేయాలి. మన కడుపున పుట్టిన బిడ్డలు ఈ రాజ్యాన్ని పరిపాలించాలి. అదే మన లక్ష్యం. కానీ ఆ తీర్పు చెప్పిన న్యాయమూర్తి ఈ పరిపాలకుడే హంతకుడు అన్నాడు. నన్ను తీర్పు చెప్పమంటే రెండవ హంతకుడిని కూడా చూపిస్తా. ఎవరు మనల్ని చంపుతున్న రెండవ హంతకుడు? మొదటి హంతకుడు ప్రభుత్వాన్ని పరిపాలించేవాడే. పౌష్టికాహారం పెట్టక పిల్లగాడు కళ్ళు పోయిని హంతకుడు ప్రభుత్వాధినేత, ముఖ్యమంత్రి, కలెక్టరా, ప్రధానమంత్రి, అతనే ముద్దాయి, అతనే నేరస్తుడు అని కోర్టు తీర్పు చెప్పింది. రెండవ ముద్దాయి ఎవరని నేను చెప్తానంటే, నీ బిడ్డల్ని రాజులు చేసుకోమని అంబేద్కర్ మనకు ఓటు కట్టాన్ని ఇస్తే ఆ ఓటు అమ్ముకున్న వాళ్ళే నేరస్తులు. ఎవరు నేరస్తులు? ఎవరికి నేరస్తులు?
ఆ కళ్ళు పోయిన పిల్లగాడికి సంబంధించిన రాజ్యం తెచ్చుకోవడానికి నీకు ఓటిస్తే నా పిల్లగాడు కళ్ళు పోయినా మంచిదే కానీ నేను ఓటు మాత్రం దొరగారికి అమ్ముకుంటానుగా. అందుకనే హంతకులు తల్లిదండ్రులే, హంతకులు మన సమాజమే. మనకి తెలియని విలువలు ఎన్నో ఉంటాయి, మనకు అర్థం కావు. ఒకసారి స్వార్థంగా ప్రయాణం చేస్తాం, ఒకసారి ఒకరితో మాట్లాడటం కూడా రాదు మనకి. ఇవన్నీ జ్ఞానం లేక ఈ బతుకంతా. అంటే అదే అనుకుంటారు కానీ జనాలు ఇంకా ఉంటారా సార్? మాట్లాడతా నువ్వు రేపటి నుంచి జాతి కోసం పని చేయకపోతే పగలు చేస్తావు ఒక్కొక్కరిని. అర్థమైందా? మాట్లాడగాదు, ఈ ప్రశ్నలకి చేతనైద్ది. తెల్లారి నుంచి సమాజం కోసం పనిచేయడానికి నీలాంటి వాళ్ళు 100 మందిని చూసుకుంటూ వస్తాను. ఇక్కడ ప్రశ్న వేయాలా, ప్రశ్న వేస్తే సమాజం మారినట్టే. రేపటి నుంచి పని చేయడానికి రా. నా తల్లిదండ్రులు, నా బిడ్డలు, నా కొడుకులని తలుపులు వేసుకొని బోధిని పండుకుంటే ఎవడు బాగు చేయాలి ఈ సమాజాన్ని? ఎవరు మార్చాలి ఈ సమాజాన్ని? ఎవరు బాగు చేయాలి ఈ సమాజాన్ని? అందుకని అర్థం చేసుకొని మనందరి కోసం అంబేద్కర్ కన్నీరు గార్చి మనందరినీ కోట్ల మంది విముక్తం చేయడానికి తన బిడ్డల్ని, భార్యని, కుటుంబాన్ని బలిదానం చేస్తున్నాడు. అంబేద్కర్ ఉపన్యాసం చెప్తున్నాడే ఒక మీటింగ్లో లక్షల మంది జనంలో తన భార్య ఎక్కడెక్కడో చెట్టు చాటున నిలబడింది. ప్రపంచానికి జ్ఞానం ఇచ్చే అంబేద్కర్, ఆయన భార్య చీర కూడా సరిగ్గా లేదు, రక్తం లేదు. మన కోసం వాళ్ళు యుద్ధంలో పాల్గొని చనిపోయారు ఆ ముగ్గురు. మరి ఇలాంటి ఉద్యమాలు జరుగుతున్నప్పుడు ఎవరికి వాళ్ళు నా కుటుంబం అనుకుంటే సమాజాన్ని మార్చలేవు. అందుకని మనందరం ఈ స్వరాజ్య పాదయాత్ర ఉద్యమంలో పాల్గొనాలి. ఓ రజక మిత్రుడా, రజక సోదరుడా, ఈ సమాజాన్ని మార్చడానికి అందరం కలిసి ప్రయాణం చేద్దాం రండి. ఒకరిద్దరు బయలుదేరి ఆగొద్దు. ఈ యాత్ర సొంత కాళ్ళ మీద స్వశక్తితో, స్వధర్మంతో సాగుతున్న యాత్ర. మన రాజ్యాన్ని స్థాపించాలి కాబట్టి ఇది ధర్మంగా భావించి ఈ యాత్రలో ఉన్న ఆలోచనను అర్థం చేసుకొని మనందరం స్వరాజ్య పాదయాత్రలో మీ అడుగులు అడుగేసి మీ ధర్మాన్ని కూడా ప్రకటించి ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటాను.